హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే మన క్లాస్లో పహల్గమ్ అటాక్ ఎలా జరిగిందో చూద్దాం. సో ఇది చెప్పే ముందు దీనికోసం కొంచెం హిస్టరీ ఏంటో చూద్దాం. సో మనకి పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రాంతంలో గ్వాదర్ పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ గ్వాదర్ పోర్ట్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే చైనా. అలాగే పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కువగా ఉంటాయి. రేర్ ఎర్త్ మెటల్స్ చైనా వాళ్ళు బలూచిస్తాన్ ప్రాంతానికి వచ్చి మైనింగ్ చేసి ఈ సంపదనంతా చైనా వాళ్ళు దోచుకుంటున్నారు. సో ఇక్కడున్న బలూచిస్తాన్ ప్రజలకి చైనా చేస్తున్న పనులు ఏమీ నచ్చట్లేదు. సో వీళ్ళందరికీ సపోర్ట్ ఎవరంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ. సో కొన్ని సంవత్సరాల క్రితం ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి ఒకటి ఉండేవారు. పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఇతన్ని రెగ్గింగ్ చేసి ఆర్మీ వాళ్ళు, పాకిస్తాన్ యొక్క ఆర్మీ నవాజ్ షరీఫ్ యొక్క తమ్ముడిని షాబాజ్ షరీఫ్ని ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఇది బలూచిస్తాన్లో ఉన్న ప్రాంతం వాళ్ళందరికీ నచ్చలేదు. అక్కడి నుంచి బలూచిస్తాన్కి ఒక సెపరేట్ దేశం కావాలని వీళ్ళు పోరాటం. సో వెంటనే చైనా యొక్క గోదావరి పోర్ట్, చైనా యొక్క యాత్రికుల మీద, చైనా యొక్క సిటిజన్స్ మీద, ఆర్మీ మీద ఇలాగా వాళ్ళ మీద దాడులు అనేది స్టార్ట్ చేశారు. మనకి మార్చ్ 11 కిందటి నెల చూసుకుంటే జాఫర్ ఎక్స్ప్రెస్ ఒకటి హైజాక్ అయింది. సో వీళ్ళు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటాం. వాళ్ళు ఎవరు సివిలియన్స్ మీద ఎప్పుడు వాళ్ళ యొక్క యుద్ధం కాదు, పాకిస్తాన్ యొక్క ఆర్మీని ఖండించడమే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్గా మారింది. అంటే బలూచిస్తాన్ అనేది ఒక స్టేట్ పాకిస్తాన్లో, వీళ్ళు విడి దేశం కావాలనుకుంటున్నారు. అలాగే ఇంకో ప్రాంతం ఉంటుంది ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది. ఈ యొక్క ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోవాలని చూస్తుంది. అలాగే పిఓకే అనేది మనకి తెలిసిందే ఇష్యూ అనేది ఉంది. ఇలాగ పాకిస్తాన్లో ఇంటీరియర్గా చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. ఈ సమస్యలు అన్నీ పోవాలంటే, అక్కడ ఉన్న ఆర్మీ పవర్ఫుల్ అని చూపించాలంటే ఇండియా మీద ఖచ్చితంగా యాక్ట్ చేయాలి. వీళ్ళిద్దరూ పాకిస్తాన్ యొక్క ఆర్మీ అండ్ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఇండియా మీద అటాక్ చేస్తే ఈ ప్రజలందరూ కలిసిపోయి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారనుకున్నారు. అందుకే వాళ్ళ యొక్క ఆర్మీ చీఫ్ ఒక ప్రకటన చేస్తాడు, మనం పాకిస్తాన్ ఎప్పుడు ఇండియాతో కలవలేదు, మన సిద్ధాంతాలను వేరు, హిందువులు వేరు, ముస్లిం వేరు అని ప్రకటించిన తర్వాత కొన్ని 2 వారాలకి మనకి పహల్గమ్ అటాక్ అనేది జరిగింది. ఈ పహల్గమ్ అటాక్ వచ్చిన తర్వాత పొలిటికల్ రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఇండియా నుంచి చూస్తే మనం ముందు ఏం చేస్తాము, ఈ అటాక్ జరిగిన తర్వాత ఈ అటాక్ కూడా ఒక బేసిస్ మీద జరిగింది. మెయిన్గా హిందువుల్ని టార్గెట్ చేసి చంపేశారన్నమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. వీళ్ళిద్దరి మధ్య మన గొడవలు పెడితే ఎప్పుడు కొట్టుకు సస్తారనే ఉద్దేశం అన్నమాట. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది టూరిజం ప్రకారంగా కూడా బాగా డెవలప్ అవుతుంది. సో దానివల్ల కూడా ఎలాగైనా సరే నష్టం చేకూర్చాలని ఇండియా యొక్క ఇమేజ్ని డామినేట్ చేస్తే పాకిస్తాన్ ప్రజలందరూ కలిసిపోతారని, పాకిస్తాన్ ఆర్మీ పవర్ఫుల్గా ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. కానీ మన ఇండియా ఆర్మీ నుంచి ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇండస్ వాటర్ ట్రీటీని మనం బ్యాన్ చేసాం. అసలు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ ప్లస్ ఇండస్ రివర్ని కలిపి ఇండస్ వాటర్ ట్రీటీ అంటాం. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో జరిగింది. అప్పుడు మన ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం మనకి పాకిస్తాన్కి సంబంధించిన నదులు, ఇండియాకి సంబంధించిన నదులు ఉంటాయి. పాకిస్తాన్కి సంబంధించిన నదులు ఏంటంటే జీలం, చీనాబ్ అండ్ ఇండస్ రివర్, దీన్నే సింధు రివర్ అంటాం. అలాగే ఇండియాకి సంబంధించిన రివర్స్ ఏంటంటే రావి, బియాస్ అండ్ సట్లెజ్. సో ఇప్పుడు మన జాగ్రఫికల్ ఏరియాగా చూసుకుంటే ఇండియాకి సంబంధించిన రివర్స్లో 20% మాత్రమే ఇండియాది, ఇది 80% నదులు మాత్రం వాళ్ళకి సంబంధించింది అనమాట. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మనం రద్దు చేసాం అనమాట. అంటే దానివల్ల మనకి ఇండియా నుంచి ఫ్లో అయ్యి పాకిస్తాన్లో నీరు ప్రవహిస్తుంటుంది. సో ఇండస్ వాటర్ రద్దు చేస్తే పాకిస్తాన్కి ఒక చుక్క నీరు కూడా వెళ్ళదు. సో మనం ఇది ఫస్ట్ రద్దు చేసాం అటాక్ జరిగిన తర్వాత.
తర్వాత మనం పాకిస్తాన్ యొక్క వీసాస్ని అన్ని ఆపేసాం. పాకిస్తాన్లో ఉన్న డిప్లొమాట్స్ అందరినీ వెంటనే వెనక్కి పంపించేసాం. ఆ తర్వాత ఫోర్త్ ఏంటంటే మనం ఒక సర్జికల్ స్ట్రైక్ చేయాలి. అది ఇండియా యొక్క పొలిటికల్ కాన్సెప్ట్ అనమాట. సో పాకిస్తాన్ వాళ్ళు తెలుసో తెలియకో చాలా తప్పులు అనేది చేశారు. ఫస్ట్ ఏంటంటే మన ఇండస్ వాటర్ ట్రీటీని ఎప్పుడైతే మనము బ్యాన్ చేసామో, క్యాన్సిల్ చేసామో, వాళ్ళు వెంటనే తెలుసో తెలియకో ఒక తప్పుని అనేది వాడు చేశారు. ఏంటంటే సిమ్లా అగ్రిమెంట్ అంటాం. సిమ్లా అగ్రిమెంట్ మనకి సిమ్లా అగ్రిమెంట్ ఇప్పుడు 1972లో జరిగింది. సిమ్లా అగ్రిమెంట్ 1970లో జరిగింది. సో సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి? సో మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది కదా, గౌరవించేది అనమాట. ఇది ఒక పీస్ ట్రీటీ. సో ఈ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారము లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే బాగా శాంతిగా ఉండాలన్నమాట. సో మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడు మనకి ఎల్ఓసి దాటి పాకిస్తాన్లో వెళ్ళకూడదు, పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు ఈ బోర్డర్ కాసి ఇండియాలో రాకూడదు. ఆ సిమ్లా అగ్రిమెంట్ ని మనం క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పాము. ఇది ఖచ్చితంగా ఇండియాకి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చాలా చాలా అడ్వాంటేజ్ అన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ అమెరికాతో శత్రుత్వం పెంచుకున్నాడు. ఇప్పుడు వరకు జరుగుతున్న యుద్ధాల్లో 1965లో పాకిస్తాన్ వెనకాతలే అమెరికా ఉంది, 1971లో అమెరికా వెనకాతలో ఉంది, అలాగే 1999 కార్గిల్ యుద్ధంలో కూడా అమెరికా వెనకాతలు ఉంది. కానీ అట్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇండియా వైపు అమెరికా ఉంది. ఎందుకంటే అమెరికాని తెలుసో తెలియకో వాళ్ళ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఒక ప్రకటన చేశాడన్నమాట. అదేంటంటే 1990 తర్వాత టెర్రరిజం అనేది పాకిస్తాన్లో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దీనికి కారణం అమెరికాయే అని ఒక మాట అనేసాడు. అంటే తీవ్రవాదం పెంచి పోషిస్తుంది అమెరికాయే, అమెరికా చెప్పడం వల్ల మేము చేసామని వాళ్ళ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఒక మాట యుఎన్ఓలో చెప్పడం వల్ల అమెరికా కూడా యాంటీగా మారింది అనమాట. సో ఈ విధంగా అనేది మనకి పొలిటికల్ సిస్టమ్ అనేది ఉంది. దీని తర్వాత రీసెంట్ గా మనకి క్యాబినెట్ మీటింగ్ లో అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్, అలాగే మన సిడిఎస్ స్టాఫ్ అనిల్ చౌహాన్ లాంటి పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా యుద్ధం అనేది చేయాలని చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పటి వరకు జరిగిన ఇష్యూ గురించి ఇంతవరకు జరిగింది. దీనికోసం అప్డేట్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా అడుగుతారంటే మనకి ఈ రీజన్స్ వల్ల మనకి ఆర్మీ చీఫ్ ఎవరు, నేవీ చీఫ్ ఎవరు, సిడిఎస్ స్టాఫ్ ఎవరు, పాకిస్తాన్ ఆర్మీ ఎవరు, పాకిస్తాన్ ఆర్మీ పేరేంటి, ఆసిమ్ మునీర్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు ఏంటంటే మీరు త్వరగా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.